ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే గో, సాసిసు, శేషో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాన్ని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. అలాగే రవి బుధులు కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. ద్వితీయంలో రాహు, తృతీయంలో గురుడు, అలాగే అష్టమంలో కేతువు, వేయిలో కుజ శుక్రులు సంచారం చేస్తున్నారు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో గోచార ఫలితాలు ఎలాగ ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయపరంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. మీరు ఊహించినంత ఆదాయం మీకు అన్ని రకాలుగా కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఆదాయం పెరిగిన దానికి తగ్గట్టుగానే మీకు ఖర్చులు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ మీరు ఖర్చులను అదుపు చేసుకోలేకపోతే మీకు ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ రుణాలకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో కొంచెం విలాసవంతంగా, సాఫిస్టికేటెడ్గా జీవించడానికి, అలాగే తమకు నచ్చినట్టుగా వ్యవహరించడానికి, తమ నచ్చినట్టుగా తమ కోరినవన్నీ కూడా వాళ్ళు చేసుకుని విలాసవంతంగా జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. 2 చేతులతో బాగా డబ్బు సంపాదిస్తారు. అలాగే 2 చేతులతోనే మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ఈ నెలలో అభివృద్ధి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అన్నింటా కూడా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రతిభా సామర్థ్యాలు కూడా మెరుగుపడతాయి. ప్రతిభా సామర్థ్యాలకి తగిన గుర్తింపు వస్తుంది. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఒత్తిడి మాత్రం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు కూడా అమోఘమైన లాభాలు లాభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వాళ్ళని పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. మంచి రిటర్న్స్ ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా అన్ని రకాలుగా కూడా వ్యాపార ప్రయోజనాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ప్రథమార్థం వరకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మంచి అభివృద్ధి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి మాట్లాడినా కూడా 1కి 10 సార్లు ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే గ్రహస్థితి మీ యొక్క వ్యాపార సంబంధాలు అంటే భాగస్వామి వ్యాపారాలతో మీకు గొడవలు అయ్యటం కానీ, వాగ్వేదాలు రావటం కానీ, అభిప్రాయ భేదాలు రావటం కానీ సూచిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు సాధ్యమైనంత వరకు తమ పార్ట్నర్స్తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ నెలాఖరులో మాత్రం, అంటే మార్చి నెలాఖరులో మాత్రం ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. పూరితంగా నిర్ణయాలు తీసుకోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వ్యాపారంలో ద్వితీయార్థంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రథమార్థంలో మాత్రం వీళ్ళకి అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యంలో అంటే ప్రథమార్థంలో అంటే మార్చి మొదటి వారంలో
వీళ్ళకి ఆరోగ్య పరిస్థితులు అంతా అనుకూలంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక రకమైన అనారోగ్యం మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి తగ్గుముఖం పట్టడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల చాలామంది ఈ రోజుల్లో ఈ పెంపుడు జంతువులు వాటిని పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు అలాంటి పెంపుడు జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెంపుడు జంతువుల వల్ల కూడా మీకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వారు మార్చి 14వ తేదీ వరకు కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మార్చి 14 తర్వాత నుంచి మాత్రం ఆరోగ్యపరంగా కొంచెం ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది, స్వస్థత చేకూరుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ శని భగవానుడు కుజుడితో కలవటం వల్ల ఏంటంటే ఈ రక్తానికి సంబంధించిన సమస్యలు, రక్తహీనత కానీ, రక్తపోటు కానీ, అలాగే పెంపుడు జంతువుల ప్రమాదాలు కానీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి కుటుంబ వ్యవహారాలు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు బాగానే ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీకు విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ మాటకి ఎలాంటి వారైనా సరే పడిపోయే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ మాటతోనే అవతల వాళ్ళని ఆకట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఈ మార్చి నెలలో కుంభరాశి వారు ఎవరికి కూడా ఎలాంటి హామీలు ఇవ్వద్దు, ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దు, ఎలాంటి మాటలు ఇవ్వద్దు, ఎలాంటి భరోసాను ఇవ్వద్దు. ఎందుకంటే ఆ మాటను మీరు నిలబెట్టుకునే పరిస్థితి తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులకి కూడా ఈ చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ప్రేమించుకునే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమకి వాళ్ళ పెద్దలు కానీ, వాళ్ళ యొక్క సుపీరియర్స్ కానీ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం మీ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి నెలంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా విదేశాల్లో చదువుదామని కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేద్దామని కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసే విద్యార్థులందరికీ కూడా మార్చి నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే కనుక వాటిలో సక్సెస్ పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులకి కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం విదేశాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే నిరభ్యంతరంగా చేయండి. ఖచ్చితంగా విదేశీ అవకాశాలన్నీ కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ మార్చి నెలలో ఆదాయపరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, గౌరవ మర్యాదల పరంగా అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేస్తే అంత మంచిది, ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. లేకపోతే ప్రమాదాలు అయ్యే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మాట విషయంలో కూడా అంటే మీరు కుంభరాశి వారికి ఏంటంటే ನಮ್ಮ జేబులో ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళకి మాట ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. అందువల్ల మాట ఇచ్చే విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే విద్యార్థులు కాకుండా మామూలుగా నార్మల్ చదువుకునే విద్యార్థులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా మీరు నిరభ్యంతరంగా పోటీ పరీక్షలు రాయొచ్చు. ఖచ్చితంగా సానుకూల ఫలితాలు రావుంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు కూడా అంగారక స్తోత్ర పఠనం చేయండి, అంగారక జపం చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యము కూడా మీరు పఠిస్తుండండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని పుష్పాలు నివేదించి, ఎర్రని పదార్థాలు నివేదించి, ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 7 ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి మీరు అర్చిస్తుంటే ఖచ్చితంగా ఈ కుజుడికి సంబంధించిన దోషాలన్నీ పోతాయి. అలాగే చాలా వరకు కూడా మీకు మనశ్శాంతి లభిస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి, విజయాలను అందుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు శనివారం రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఇతరులకు అన్నదానం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు స్తోమత ఎంత ఉంటే అంతలోనే మీరు అన్నదానం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చదివినంత వరకు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.